ఒరిజినల్ 12th హౌస్ అయిన మీన రాశి మీన లగ్నం వాళ్ళ గురించి తెలుసుకుందాము. ఈ లగ్నానికి కానీ రాశికి కానీ అధిపతి వచ్చేసి గురువు గారు, జూపిటర్. మామూలుగా చూసుకుంటే ఈ లగ్నానికి కానీ రాశికి కానీ రూలింగ్ చేసేది 11th అండ్ 12th హౌసెస్ని రూలింగ్ చేసేది సాటర్న్ అన్నమాట. సో వీళ్ళకి కష్టపడే తత్వం అనేది ఉంటుంది. మీన్స్ లైఫ్కి రిలేటెడ్ ప్రతి విషయంలోనూ కష్టపడాల్సి ఉంటుంది. వీళ్ళకి మంచి పర్సనాలిటీ ఉంటుంది, గుడ్ అడ్వైజర్స్, గురుతత్వ లక్షణాలు కలిగి ఉంటారు. లలిత కళలంటే ఇష్టపడతారు, లలిత కళలలో నైపుణ్యం కలిగి కూడా ఉంటారు. కోపం వచ్చింది అంటే గట్టిగా అరవడం అనేది ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆర్గ్యుమెంట్ చేస్తారు. నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఆర్గ్యూ చేసుకుంటూనే వెళ్తారు. ఫుడ్ విషయంలో మాత్రం స్పైసీ ఫుడ్ని తినడానికి ఇష్టపడతారు. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే దాన్నే ఎక్కువగా స్పైసీగా తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళ సిబ్లింగ్స్లో వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళ విషయంలో మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా, కేరింగ్గా ఉంటారు. వాహనాలంటే ఇష్టంగా ఉంటుంది. అన్ని రకాల వాహనాలని ట్రై చేస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు. ఆ ప్యాషన్ అనేది ఉంటుంది. వీళ్ళకి స్థలాలు, పొలాలు, ఇట్లాంటి ల్యాండ్కి సంబంధించిన ఆస్తులు అనేవి బాగా కలిసి వస్తాయి. అండ్ మ్యాథ్స్ అండ్ కామర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ని ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళకి వచ్చే స్పౌస్ మాత్రం చాలా టాకటివ్ అండ్ చూడ్డానికి అందంగా ఉంటారు. చాలా తెలివైన వాళ్ళే వస్తారు. పిల్లలతో రిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువగా ఫీమేల్ చిల్డ్రన్ ఉండొచ్చు అనమాట. అండ్ వీళ్ళల్లో ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అండ్ పొలిటీషియన్స్ కూడా ఉంటారు. ఫాదర్ అండ్ మదర్తో రిలేషన్ కంపేర్ చేసుకుంటే కంపేర్ టు ఫాదర్ మదర్తో వీళ్ళ రిలేషన్ చాలా బాగుంటుంది. మీన రాశి కానీ మీన లగ్నం కానీ అయ్యి వాళ్ళు కనుక అబ్బాయిలు అయ్యి ఉంటే కనుక ఫీమేల్ ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉంటారు. మెడిటేషన్ చాలా బాగా చేస్తారు, ధర్మాన్ని ఫాలో అవుతారు, మంత్రసిద్ధి అనేది వీళ్ళకి జరుగుతుంది. ఫైనల్లీ వీళ్ళకి కొన్ని కష్ట నష్టాలు లైఫ్లో ఉన్న లైఫ్ మాత్రం హ్యాపీ ఎండింగ్. మీలో ఎవరిదైనా మీన రాశి మీన లగ్నం అయితే కమెంట్లో చెప్పండి. నా పేజ్కి కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీ పర్సనల్ హారోస్కోప్ గైడెన్స్ కావాలి అని అంటే పేజ్ మీద ఉన్న నా నెంబర్కి కాల్ ఆర్ డిఎం చేయండి.